నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడిగా ఉండును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు అంటే నిజంగా ప్రేమించేవాడిని నిజమైన స్నేహితుడు అంటారు. అందం ఉన్నప్పుడు ప్రేమించేవాడిని, మనుషుల బలంగా ఉన్నవారిని ప్రేమించేవాడిని నిజమైన స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడు ఎలాగ ఉండాలి? ప్రాణానికి ప్రాణం ఇచ్చేట్టుగా ఉండాలి. నిజమైన స్నేహితుడు ఎలాగ ఉండాలి? దుర్దశలో కూడా సహాయం చేసేవాడిగా ఉండాలి. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో స్నేహం చేస్తుంటాం. ఆపద వచ్చినప్పుడు ఆపదలో వచ్చి ఆదరించేవారు ఉండరు. ఈ లోకంలో స్నేహం చేసినప్పుడు ధనం ఉన్నప్పుడు ఏం చేస్తారు? మనతో సాహసం చేస్తారు. ధనం ఉన్నవాళ్ళతో ఎక్కువగా స్నేహం చేస్తారు. ధనం లేని వాళ్ళతో సాహసం చేయరు. ఎందుకని? వారికి ఈ లోక స్నేహం ఎంత ఉంటుంది, ఎంత ప్రీతిగా ఉంటుంది. లోక స్నేహము దేవునికి వైరం కాదా? దేవునితో సాహసం చేయాలి, దేవుని బిడ్డలతో సాహసం చేయాలి, దేవుని రక్తంలో కడగబడిన నీతిమంతులతో సాహసం చేయాలి. అప్పుడు నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. నీ బ్రతుకు సంతోషంగా వెళ్ళబుచ్చుద్ది. నీ యొక్క ఆయుష్కాలంతో కూడా క్షేమముగా నువ్వు వెళ్ళబుస్తావు. హల్లెలూయా. కాబట్టి నిజమైన స్నేహితుడు విడవగా ప్రేమిస్తాడు, అలాంటి దుర్దశలో సహాయకుడు ఉంటాడు. మరలా వాక్యం చదువుకుని దేవుని నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా. మీకా 7:5. మీకా 7:5. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. మళ్ళీ ముఖ్య స్నేహితుని యందు కూడా నమ్మిక ఉంచవద్దు. స్నేహితుడు నమ్మిక ఉంచొద్దు అని దేవుడే చెప్తున్నాడు. వాడు మనతో స్నేహం చేస్తేనే వాడు దురాలోచన చేస్తుంటాడు. మనతో స్నేహం చేస్తేనే కపటోపాయాన్ని పొందుతుంటాడు. మన దగ్గర ఉన్నంత మటుకి తినేస్తాడు. మన దగ్గర ఉన్నంతగా స్నేహం చేస్తాడు. మన దగ్గర అన్నీ అయిపోయిన తర్వాత వాడిని అడుగు, అయ్యా ఇలా అవసరం, నాకు ఇది కావాలంటే అడుగు, ఇస్తాడో ఎవడో. అలాంటి వాడిని స్నేహితులను నమ్మిక ఉంచొద్దు. నా స్నేహితుడు సహాయం చేస్తాడులే, నా స్నేహితుడు సహాయం చేస్తాడు, నా స్నేహితుడి దగ్గర ఇది ఇస్తాడని ఎప్పుడు నమ్మిక ఉంచొద్దు. ప్రియబిడ్డ, ముఖ్య స్నేహితుని యందు కూడా నమ్మిక ఉంచొద్దు అంటున్న దేవుడు. అందుకనే నిజమైన స్నేహితుడు దుర్దశలో కూడా సహాయకుడిగా ఉంటాడు. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. యోహాను సువార్త 11:14. యోహాను సువార్త 11:14 చదువు. యోహాను సువార్త 11. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని వద్దకు. యోహాను సువార్త 11:14. 4 దినాలైంది. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఏమన్నాడు తన శిష్యులతో? నా స్నేహితుడు నిద్రించుతున్నాడు, నా స్నేహితుడిని నేను మేలు కొలప వెలుచున్నాను అని తన శిష్యులతో చెప్పాడు. ఈరోజు స్నేహితుడు అనేవాడు చనిపోయినా కానీ వాడి దగ్గర పోవడానికి ఎంతో భయం. స్నేహితుడు చనిపోయిన వాడు వాడిని పలకరించడానికి కానీ, మన కుటుంబాన్ని ఆదరణ కన్నా మన మాటలు మాట్లాడడానికి కూడా ఈ లోకంలో స్నేహం చేస్తారు. కానీ వాడి దగ్గర కూడా వచ్చి పలకరించేవారిగా ఉండరు. ప్రియబిడ్డ, నిజమైన స్నేహితుడు ఇలాగ ప్రేమిస్తాడు. అలాంటి వాడు దుర్దశలో సహాయకుడు ఉంటాడు. యేసు ప్రభు వారు నిజమైన స్నేహితుడు. యేసు ప్రభు వారు లాజరు చనిపోయిన తర్వాత నా స్నేహితుడని చెప్పాడు. నా స్నేహితుడని ధైర్యంగా చెప్పగలిగాడు. నా శిష్యులతో చెప్పగలి. అలాగే మనం కూడా ధైర్యంగా చెప్పగలాలి. నా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను, నా స్నేహితుడి దగ్గరికి నేను వెళ్తున్నాను, నా స్నేహితుడు నేను ఎన్నో సంవత్సరాలు సాహసం చేశాను, నా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రేమను పంచుతున్నాను చెప్పగల ధైర్యము, దమ్ము ఉండాలి. హల్లెలూయా. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి వాడు విడవక ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము.
11 వచ్చి మన స్నేహితుడు నిద్రించుతున్నాడు, అతన్ని మేలుకొలప వెలుస్తున్నామని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన బాగుపడినండి. యేసు అతని మరణమును గురించి ఈ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్రా విశ్రాంతిని గురించి చెప్పిననుకొని కావున యేసు లాజరును చనిపోయాను, మీరు నమ్మినట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను, అయినను ఆయన వద్దకు మనం వెళుతాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులతో చెప్పాడు, నా స్నేహితుల దగ్గరికి నేను మేలుకొలప వెళ్తున్నాను, నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు స్నేహితుల దగ్గరికి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఆయన బేతనియా వచ్చాడు. హల్లెలూయా. అలాగనే మనం కూడా నిజమైన స్నేహితుడు మనం ప్రేమించినప్పుడు, నిజమైన స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు, నిజమైన స్నేహితుడు మరణించినప్పుడు వారి కుటుంబాన్ని ఆదరించే వారిగా ఉండాలి. అలా ఈ లోకంలో ఆ ప్రేమే కరువు అయిపోయింది. ప్రేమ లేదు. పైకి ప్రేమ, పైకి సహోదరి ప్రేమ, అంతరంగంలో కపట సహోదరులు. అందుకని కపట సహోదరులను కూడా పౌలు గారు ఎన్నో బాధలు పడ్డారు ప్రేమిట. కాబట్టి సహోదరుని వాడు ఎలా ఉండాలి? దుర్దశలో కూడా సహాయకుడిగా ఉండాలి ప్రేమిట. హల్లెలూయా. యోహాను సువార్త 15:11 యోహాను సువార్త 15:11 పరిపూర్ణమైన జ్ఞానంతో మనం నడుచుకోవాలి ప్రియబిడ్డ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే మీరు పరిపూర్ణులు కావాలి, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, సహోదరు పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుని ఆదరించే వారిగా ఉండాలి, దుర్దశలో కూడా మనం ఆదరించే వారిగా ఉండాలి. చనిపోయిన స్నేహితుడిని యేసు ప్రభువారు ఎలాగా 4 దినాలైన కంపు కట్టిన సమాధానికి వెళ్ళారు. ప్రియబిడ్డ, ఈరోజు నిజంగా ప్రేమించే స్నేహితుడి దగ్గరికి వెళ్ళట్లేదు, అశ్రద్ధ చేస్తున్నారు ప్రియబిడ్డ. నిజమైన స్నేహితుడు ఏదో ఒక ప్రేమిస్తాడు, అట్టి వారు దుర్దశల సహాయకుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సహాయకుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువారే. యేసు ప్రభువారు మన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఆయన మన విలువగా ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, నశించి మనల్ని చీకట్లో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులో పిలిచి ఇంత గొప్ప రక్షణ తన కృప ద్వారా ఇచ్చి తన స్నేహితుడిగా మనందరూ కూడా ఏర్పరచుకున్నాడు. ఆయన మన నిజమైన స్నేహితుడు. మనం ఆయనతోనే మనం సాహసం చేయాలి, ఆయనతోనే మనం స్నేహించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన పాపాలు మోసాడు, మన దోషాలని, మన దోషించను భరించి చనిపోయి 3 దినములు సమాధిలో ఉంచబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మన నిజమైన స్నేహితుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్నేహితుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ప్రియబిడ్డ. స్నేహితుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నిజమైన స్నేహితుడు అయితే అదే పైగా ప్రేమ కలిగి ఉన్నాడు. ఏం చేస్తాడో తెలుసా? వానితో మనకెందుకు లేదు, ఇంత మనకెందుకు లేదు అని ఏం చేస్తాడు? అశ్రద్ధ చేస్తాడు. తన యొక్క క్షేమమే కోరుకుంటాడు, అతనే బాగోవాలని కోరుకుంటాడు. కానీ ఇతరులను పట్టించుకుని వాడు అలాంటి స్నేహితుడు ఏమంటాడు? స్నేహం చేయొద్దు. నీ ముఖ్య స్నేహితుతో స్నేహం చేయని కానీ అతను నమ్మవద్దు అంటున్నాడు. నమ్మవద్దు, స్నేహితుడు నమ్మవద్దు. నమ్మినా కానీ అతను ఎలాగుంటాడో తెలుసా? చదువుకుందాం. ఇర్మియా 9:4-5 చదవండి. 9:4-5 ఇర్మియా. నమ్మకంగా ఉన్నవాడికి అప్పచెప్తే, ఇంటి మీద అప్పచెప్తే వారికి ద్రోహం చేసేవాడిని ఏమన్నాడు? వాడిని దుర్దశలో ఉండే స్నేహితుడు కాదు, అపనమ్మకస్తుడు. ఇంటి మీద నమ్మకంగా స్నేహం చేస్తున్నాడు. స్నేహం చేసేటప్పుడు వాడికి అప్పచెప్పినప్పుడు ఎలా ఉండాలి? స్నేహం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఏమంటాడు? మీలో ప్రతి వాడును పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
చదువు. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టువాడును తన సహోదరుల కొంపల ముంచువాడుగా ఉంటాడు. కొంపల ముంచడం అంటే ఏంటో తెలుసా? అన్యాయం చేయటం, అతిక్రమించడం, చేయటం, ఇవన్నీ కూడా ఏంటి? సహోదరుని యొక్క కొంపలు ముంచడం. ఒక సహోదరుడు ఇంకో సహోదరుడికి బాధ్యత అప్పచెప్తాడు. అయ్యా ఇలా చూడయ్యా, ఇదిగో ఇలా చూడంటే ఆ సహోదరి కుమార్తెలకైనా అన్యాయం చేయొచ్చాడు. అలాంటి వాడు ఎలా అన్నారు? కొంపలు ముంచేవాడు అన్నాడు. అలాంటి వాడిని. నిజమైన స్నేహితుడు ఎలాగో తెలుసా? నమ్మకంగా ఉండాలి. నిజమైన స్నేహితుడు ఎలాగో తెలుసా? దుర్దశలో సహాయకుడిగా ఉండాలి. నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి తెలుసా? ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాడిగా ఉండాలి. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడితోనే సాహసం చేయాలి. అంతేగాని మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు స్నేహం చేసేవాడిని ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు. ఒక సహోదరుడితో స్నేహం చేశాడు. వాడి దగ్గర డబ్బులు ఉన్నంత వరకు సాహసం చేశాడు. వీడి దగ్గర డబ్బులు లేనప్పుడు వాడి యొక్క ఉంగరం కూడా ఇచ్చి తాకట్లో పెట్టుకోమని ఇస్తే వాడి అవసరానికి వీడు అడిగితే ఇవ్వలేదు. చూడండి, అలాంటి వాడు నిజమైన స్నేహితుడా? స్నేహితుడు ఎలా ఉండాలి? ప్రాణానికి ప్రాణం ఇచ్చినట్టుగా ఉండాలి. ప్రాణానికి ఆపదలు ఆదుకునేవాడిగా ఉండాలి. అంతేగాని పిసిరికొట్టుతనంగా ఇస్తే ఏమైందో, ఇది ఇస్తే వచ్చి తేరాదో అలా ఎప్పుడు కూడా చేయకూడదు. నిజంగా ఉండాలి. నిజం పలకాలి, అబద్ధాలు పలకూడదు. చాటు మాటలుగా కొంపలు ముంచే మాటలు చెప్పకూడదు. యథార్థంగా మాట్లాడాలి, నిజంగా మాట్లాడాలి. నేను నిజమైన దేవుణ్ణి, నేను ఈ లోకానికి వచ్చాను కాబట్టి మీ అందరి కొరకు నేను ప్రాణం పెట్టాను అన్నాడు. నిజమైన స్నేహితులు ఎవరు తెలుసా? యేసు ప్రభుతో మనం సాహసం చేస్తే మనం నిత్యత్వము తథ్యము. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15:14 చదవమ్మా. యోహాను సువార్త 15:14 ఇచ్చాడు దేవుడు. ఎవరు ఆజ్ఞాపించాడు? నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు, నీ సహోదరుని ఆపదలు ఆదుకో, నీ సహోదరుని దుర్దశలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేయమని దేవుడే ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడు మనం దేవునికి ఏమైపోతాం? స్నేహితులుగా ఉంటాం. ఆయన మనకి చెప్పినన్ని మనం చేసినప్పుడు దేవుని స్నేహితులుగా ఉంటాం. అంతేగాని కొంపలు ముంచేవాడిగా ఉండకూడదు, అపనమ్మకస్తుగా ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. పొరుగువారి పట్ల, పొరుగువారి కుటుంబం పట్ల, పొరుగువారి బిడ్డల పట్ల ఎలా ఉండదు తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. జాగ్రత్తలు. ఒకవేళ తప్పించుకుందాం అనుకున్నాయేమో, చాటుమాటను చేసిన నువ్వు దుర్మార్గతనము, చాటుమాటను చేసిన నీ యొక్క అన్యాయ క్రియలు దేవుడు చూస్తుంటాడు. నీ కుటుంబానికి శాపము, నీ తలపైకి పెళ్ళిన ఉగ్రత దిగింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం చేయాలి. చేసినప్పుడు మనము దేవునికి నిజమైన స్నేహితులుగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడు? విడువుగా ప్రేమిస్తాడు. దుర్దశలో కూడా సహాయకుడుగా ఉంటాడు. మనము అనారోగ్యం పాలైనా, మనకి లేమైనా కలమైనా మనకి సహాయం చేసేది ఎవరండి? నిజమైన దేవుడు. యేసు ప్రభువు సహాయం చేస్తాడు. ప్రియబిడ్డ, ఆయన నమ్ముకుంటే నీకు దుర్దశ ఉండదు. ఆయన నమ్ముకుంటే నీకు అన్ని మేలు జరుగుతాయి. ప్రియబిడ్డ, ఆయన్ని స్నేహించాలి. ప్రతిరోజు కూడా ఆయనతో స్నేహించాలి. నిజమైన స్నేహితుడిని మనం స్నేహించాలి. నిజమైన స్నేహితుడితో సహవాసం కలిగి ఉండాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిజమైన స్నేహితుడు మనం సహవాసం చేస్తాం. మనము అర్ధరాత్రి వేళ మన ఇంటికి బంధువు వస్తాడు. మన ఇంటికి బంధువు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏమి లేనప్పుడు పక్క వారి ఇంటికి వెళ్ళి సహవాసం చేస్తున్నాడు కదా, అయ్యా మా ఇంటికి రాత్రి వేళ బంధువు వచ్చాడు, అతనికి తిననేమీ లేదు, అయ్యా 2 రొట్టెలు అని మనం తలుపు కొడితే నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడు? నిజమైన స్నేహితుడు తప్పగా తీసుకొచ్చి ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో వాక్యం యొక్క భావము మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 11:5 నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడో మనం తెలుసుకుందాం. ప్రియబిడ్డ, అతని ఇంట్లో ఏమీ లేవు. అందరూ ఏనాటి కూలి ఆనాడు సంపాదించుకొని తినే కుటుంబం కావచ్చు. వారి ఇంట్లో ఏమీ లేనప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు పక్కింటికి వెళ్ళి, అయ్యా మా ఇంటికి బంధువు వచ్చినా తిననేమీ లేదు, అయ్యా 3 రొట్టెలు బదిలీయమంటే ఆ స్నేహితుడు ఏమంటాడు తెలుసా? నిద్రమత్తులో ఉండి,
అయ్యా నేను నా పిల్లలు నిద్రపోతున్నావు, నువ్వు ఏంది అభ్యంతరం చేస్తున్నావు, ఎందుకు తలుపు కొడుతున్నావు నువ్వు అని చూడండి. అతను అలాంటి నిజమైన స్నేహితుడేనా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తలుపు తీసి ఏమైంది ఏంది అని మంచి చెడ్డలు అడుగుతాడు. ప్రియబిడ్డ, ఈ స్నేహితుడు ఎలాగో తెలుసా? నా యొద్ద ఏమీ లేవు, నా యొద్ద తిననేమీ లేదు అని అడుగుతున్నాడు సిగ్గుమాలి. అడిగినా కానీ ఏమంటున్నాడు? ఆ యొక్క తలుపు తీయకుండా ఏమంటున్నాడు? నా పిల్లలు నాతో కూడా నిద్రపోతున్నారు, నేను లేచి ఇవ్వలేను అంటాడు. చూడండి, అలాంటి వాడు నిజమైన స్నేహితుడేనా? లేచి స్నేహితుడికి సహాయం చేయాలి కదా. ధనం ఉంచుకొని, నీ దగ్గర ధనం ఉంచుకొని స్నేహితుడికి సహాయం చేయకపోతే నువ్వు నిజమైన స్నేహితుడు కానే కాదు. నువ్వు దుర్దశలో సహాయుడు కూడా ఉండవు. దుర్దశలో నువ్వు వ్యంగ్యంగా మాట్లాడతావు, అపహసిస్తావు కూడా నువ్వు. అలాంటి స్నేహితుడు సాహసం చేయదు. మనం సహాయం చేయాలి, ఆదుకోవాలి, ఆదరించాలి. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. మరి అతను ఏం చేస్తున్నాడు? మాటికి బ్రతిమలాడుకుంటున్నాడు. మాటికి అయ్యా బంధువు వచ్చాడే, ఆకలితో అలబడి అనేవాని ఇవ్వలేదు. అలాంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడా? కాదు ప్రియబిడ్డ. నిజమైన స్నేహితుడు అంటే ఆపదలో ఆదుకునే వారిగా ఉండాలి. ఆపదలో ఆదుకునే వారిగా ఉండాలి. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి వాడు దుర్దశలు ఎలా ఉంటాడు? సహాయకుడిగా ఉంటాడు ప్రియబిడ్డ. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎడవగా ప్రేమిస్తాడు. అలాంటి వాడు దుర్దశలో మనకి సహాయకుడిగా ఉంటాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2:23. యాకోబు రాసిన పత్రిక 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఏమని పేరు వచ్చిందండి? దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది. చూడండి, దేవుని స్నేహితుడు అంటే ఇంకా ధన్యత, ఎంత ధన్యత ఈ లోకంలో. మనుషుల యొక్క స్నేహితుడు కాదు, దేవునికే స్నేహితుడని దేవుడే పిలిచాడు ప్రియబిడ్డ. దేవుని స్నేహితుడు అంటే దేవుడు ఆజ్ఞాపించడాన్ని చేసిన వారిని, దేవుడు ఏదైతే చెప్తే అది చేసే వాడిని దేవుని స్నేహితుడే. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నీ చేసిన వాడిని దేవుని స్నేహితుడు. అందుకని ఇందాక యోహాను సువార్త 15:14 నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే నా స్నేహితుడు అన్నాడు. కాబట్టి అబ్రాహాము తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, ఊరిని విడిచిపెట్టాడు. తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి? బయటికి రమ్మని చెప్పాడు. బయటికి రమ్మని చెప్పినప్పుడు తన బంధువుల్ని, తన రక్త సంబంధుల్ని, తన ఊరిని మొత్తం వదులుకొని బయటికి వచ్చాడు ప్రియబిడ్డ. బయటికి వచ్చి తాను చూపించే దేశానికి వచ్చాడు. వచ్చి అక్కడ అభివృద్ధి పొందాడు. దేవుడు చెప్పినట్టు మనం వింటే మనము అభివృద్ధి పొందుతాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రియబిడ్డ. అబ్రాహాము దేవుడు చెప్పినట్టు విన్నాడు కాబట్టి అబ్రాహాము మనకు తండ్రి, శారమ్మ మనకి అమ్మ. కాబట్టి మనము అబ్రాహాము దేవుడు నమ్మెను, అది నీతిగా ఎంచబడది. అబ్రాహాము దేవుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి నా స్నేహితుడని పిలువబడింది ప్రియబిడ్డ. నేను స్నేహితుడిగా ఉండాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, ఆయన నిబంధనలు అనుసరించి మనం నడుచుకోవాలి. ఆయనందు మనం భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు నేను కూడా ఆయన స్నేహితులుగా పిలువబడతాం ప్రియబిడ్డ. చూడండి, అబ్రాహాముకి ఎంత ధన్యత వచ్చిందో. దేవుడే నా స్నేహితుడని పిలిస్తే నన్ను కూడా దేవుడు నా స్నేహితులను పిలవాలి. అర్హతను పొందుకోవాలి. ఆ యోగ్యతను మనం కాపాడుకోవాలి ప్రియబిడ్డ. ఏ యోగ్యత లేని మనకు జీవకిరీటం ఇచ్చుటకు, ఏ యోగ్యత లేని మనకి ఆ యొక్క నీతి కలిగిన రాజ్యంలో, ఆ పరలోక రాజ్య పట్టణంలో వారసులుగా చేయడం కొరకు యేసు ప్రభు వారు మన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, సమస్తములు అర్పించాడు ప్రియబిడ్డ. ఏ యోగ్యత ఉందో మనకి? ఏ యోగ్యత లేదు మనకి. మన తల్లి గర్భను పుట్టిన మన పాపము, ఈ పాపములు తీసివేయడం కొరకు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా లోకానికి వచ్చాడు. దేవుడు అయినా కూడా ఉండకుండా భాగ్యం ఎంచుకోని లేదు. ఆయన సమస్తం విడిచిపెట్టి వచ్చాడు ప్రియబిడ్డ.
మనమైతే విడిచిపెడతామా? మనమైతే విడిచిపెట్టాం. స్నేహితులని విడిచిపెడతాం, బంధువులను విడిచిపెడతాం, కానీ మనం ఆ పని చేయడానికి త్యాగం చేయలేం. యేసు ప్రభు వారు సమస్తము విడిచిపెట్టారు. బిడ్డ సింహాసనం విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానంతో నిత్యము స్తుతించబడుతున్న దేవుడు. అలాంటి దేవుడు మనకు స్నేహితులైనందుకు ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేం ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు అబ్రాహాముకి ఏది ఆజ్ఞాపించాడు? నీవు స్వదేశాన్ని విడిచి బయటికి రా. నువ్వు స్వదేశాన్ని విడిచి బయటికి రా. బయటికి వస్తే నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తానన్నాడు. మనము పాపాన్ని విడిచిపెట్టాలి, శరీర క్రియలు విడిచిపెట్టాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే నువ్వు దీవించబడతావు. అప్పుడు నీవు దేవునికి స్నేహితురాలు అవుతావు. అంతేగాని విడిచిపెట్టకుండా అలా ఉండేనుకో, దాంట్లో బాగా రుచి ఉంటుంది, దాన్ని విడిచిపెట్టడం, దీన్ని చేస్తే బాగుంటుందని అలాగుంటే నువ్వు ఏమి పొందుకోలేవు. దేవుని దగ్గర నుంచి నువ్వు ఏమి పొందుకోలేవు. పైకి భక్తి కలిదానిగా ఉంటావు, పైకి భక్తి పరులాలుగా ఉంటావు, పైకి భక్తి గలవాడుగా ఉంటావు, కానీ దేవుని యొద్ద నుంచి నువ్వు ఏమి పొందుకోలేవు. ఆయన యొద్ద మేలు పొందుకోవాలంటే నీవు నేను విడిచిపెట్టాలి. విడిచి బయట పారవేయాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. దేవుని చేత మనం మంచి వారిగా అనిపించుకోవాలి. దేవుని చేత స్నేహితుడిగా మనం పిలిపించుకోవాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారం కట్టలను అనుసరించి మనం నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని ఆజ్ఞాపించాడంతే. ఆజ్ఞ పాటించాలి. అప్పుడు నేను స్నేహితుడిగా పిలువబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 3:17. 1 యోహాను 3:17. ఏ యోగ్యత దేవుని రాసిన పత్రిక 3:17 ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడే ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసిన ఎడల అతని ఎడల కనికరం చూపని వారేందు దేవుని ప్రేమ అసలు ఎలా నిలిచింది? దేవుని ప్రేమ ఎలా నిలిచింది? ఈ లోకంలో సహోదరుడు అనబడ లేనివాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు. వాని పట్ల మనం ఏం చేయాలి? జీవనోపాధి కలిగిన దేవుడు ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి గృహాలు ఇచ్చాడు, మంచి పొలాలు ఇచ్చాడు, మంచి చేతి వృత్తులు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం సహోదరుడు మనవాడు ఈ లోకంలో జీవనోపాధి కలిగి ఉన్న మనము లేని ఎడల అతనికి లేమి కలిగి ఉన్న మనం చూసి అతని ఎడల కనికరం చూపకపోతే దేవుని ప్రేమ మనలో ఎలా నిలిచింది? మనము మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియలో కాదు, ప్రేమించాలి. సత్యమనగా వాక్య సత్యములో మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రియబిడ్డ. మాటలు చెప్పొచ్చు, ఇల్లురా తర్వాత ఇస్తానులే, రేపిస్తానులే అని మాటతో నాలుగుతో చెప్తారు ప్రియబిడ్డ. క్రియల విషయంలో కాదు, మనం ఏం క్రియ జరగాలి. మంచి క్రియల్లో మనం జరిగించాలి, ఇచ్చేవారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి ప్రియబిడ్డ. అంతేగాని మాటలు చెప్పి సహోదరుని పంపించేవారిగా మనం ఉండకూడదు. సహోదరుని ఆదుకునేవారిగా మనం ఉండాలి, సహోదరుని ప్రేమించేవారిగా ఉండాలి, సహోదరికి సహాయం చేసేవారిగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అనుకునేలా అదంతా నీ యొక్క ఆలోచన తప్పు. దేవుని ప్రేమించేవాడు సహోదరునికి సహాయం చేస్తాడు. లేవిలు కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? సహాయం చేస్తాడు. మాటలు చెప్పి పొద్దుపుచ్చుకోడు. మాటలు చెప్పి నాలుగులతో అబద్ధాలు చెప్పడు. నిజమైన స్నేహితుడైతే క్రియల్లో చూపిస్తాడు, సత్యము అనుసరించి నడుచుకుంటాడు. అప్పుడు దేవుని ప్రేమ వారిలో నిలిచింది. అప్పుడు అతడు నా స్నేహితుడని దేవుడు స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. యేసు ప్రభువారు లాజరుని నా స్నేహితుడని పిలిచాడు. యేసు ప్రభువారు అబ్రహాముని నా స్నేహితుడని పిలిచాడు ప్రియబిడ్డ. నిజమైన స్నేహితుడు ఎలాగ ఉండాలో తెలుసా? దుర్దశలో సహాయకుడిగా ఉండాలి, సహోదరిని కనికరించే వారిగా ఉండాలి, సహోదరుని పట్ల ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని స్నేహితుడిగా
సహోదరుని స్నేహితులుగా నువ్వు అనిపించుకోవడానికి నీకు యోగ్యత ఉంటుంది ప్రియబిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రేమించే వారిగా ఉండాలి. సహోదరుని ప్రేమించే వారిగా ఉండాలి. సహోదరుని ప్రేమిస్తే మనకి నిత్య జీవము, శాశ్వత జీవము, అక్కడ ఆనందము, సంతోషం ఉంటుంది ప్రియబిడ్డ. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుని ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడు నిత్య సీఎంలో ఆనందం, సంతోషం ఉంటుంది. మన తలల పైన ఆనంద సంతోషాలు ఉంటాయి. అక్కడ ఏడుపునో దుఃఖము, అక్కడ ఏడుపు దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కరువు ఉండదు. నిత్య సీఎంలో ఏమిటో తెలుసా? నిత్య సంతోషములు ఉంటాయి, ఆనందం ఉంటాయి. కాబట్టి ఆ సంతోషము, ఆ శాశ్వత జీవనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎలాగ మనతో స్నేహించి, మనతో మనల్ని ఎంతగానో ప్రేమించి, మనం రక్షించి, లోకంలోంచి, పాపంలోంచి వేరుపరిచి మన స్నేహితుడిగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? స్నేహితుడిగా మనలో క్రియలు చూపించాలి. స్నేహితుడిగా మనలో క్రియలు చూపించినప్పుడు అప్పుడు నిజమైన మనం స్నేహితుడిగా దేవుని చేత మనం పిలువబడతాం. అబ్రాహాము, ఆదాము అవ్వతో దేవుడు స్నేహిస్తున్నాడు. ఆదాముతో దేవుడు స్నేహితుల తోటలో స్నేహిస్తున్నప్పుడు వారు ఏం చేశారు? ఆజ్ఞలు తప్పిపోయినప్పుడు దేవుడు వచ్చాడు. యెహోవా తండ్రి వచ్చి ఆదాము అని పిలిచినప్పుడు ఆయన అక్కడ నక్కున్నాడు తెలుసా? తోట చెట్ల మధ్య నక్కున్నాడు ప్రియబిడ్డ. చూడండి, దేవునితో స్నేహం చేస్తున్నాడు. దేవునితో సంధ్యావేళలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసా? లోకంలో మోసపోయింది. ఆదాము మోసపోయింది. సైతాను ఉచ్చులో పడి సైతాను ఏం చేసింది తెలుసా? రకరకాల ఆశ చూపించింది. ఒక స్త్రీని మోహం చూపుతూ చూస్తే నువ్వు పాపమే. ఒక స్త్రీని వలలో వేసుకోవాలంటే అనేక అబద్ధ మాటలు చెప్పి వాడు ఏం చేస్తాడు తెలుసా? వలలో వేస్తుంటాడు. అలాంటి వాడే కొంపల ముంచువాడని దేవుడు వాక్యం సెలవుస్తుంది బిడ్డ. చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు శిక్ష రాకముందే, నీ తలపైకి దేవుని ఉగ్రత రాకముందే జాగ్రత్త పడమని వాక్యం సెలవుస్తుంది బిడ్డ. పొరుగువాని భార్యని మోహం చూపుతూ చూస్తే నువ్వు పాపంతోనే ఉన్నావు. నీ భార్యతో సంతోషించు, నీ కలిగిన దాంతో సంతోషించు. నువ్వు పొరుగువాన్ని ఆశిస్తే నీకు నీ చేతిలో అగ్ని ఉన్నట్టే, నీ ఒడిలో అగ్ని ఉంటే కాలిపోతావు. కాలింది శిక్షకు గురి అవుతావు ప్రియబిడ్డ. అలాగనే ఆదాము దేవుడితో సాహసం చేస్తున్నప్పుడు సల్లపూట దేవుడు మరలా ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము ఎక్కడ ఉంటే నేను తోట చెట్ల మధ్యలో ఉన్నాను. తోట చెట్ల మధ్యలో దాక్కోవడానికి కారణం ఏంది? తప్పిపోయాడు. లోకం వైపు చూశాడు, మనుషుల వైపు చూశాడు, పాపం వైపు చూశాడు, తప్పిపోయాడు. దేవునితో సహవాసం అయిపోయింది. సహవాసం తెగొట్టుకున్నాడు ప్రియబిడ్డ. దేవునితో సహవాసం మనం తెగొడు. ఈ లోకంలో ఎందరో స్నేహితులు ఉంటారు, వారితో సహవాసం బంధం అని తెగొట్టుకోవచ్చు, కానీ దేవునితో సహవాసం బంధమును తెగొట్టకూడదు. అది యుగకాల బంధము. ఆ బంధాన్ని మనం కాపాడుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి చివరిగా ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడను, అను లేఖనము నెరవేర్చబడను. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగిన మనుషుడు విశ్వాసము మూలము కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడనని దీని వలన హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, దేవుని వల్ల విశ్వాసం ఉండాలి. మన నీతి క్రియలన్నీ కూడా ఈ లోకంలో మనం నీతి క్రియలు చేస్తాం. ఇంకోటి మెప్పించడానికి నీతి క్రియలు ఎన్నో చేస్తాం. నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు. నీతి క్రియలు అంటే మేలు చేయి, ఆదరించు, ప్రేమించు, దుర్దశలో సహాయం చేయి. అప్పుడు నీ క్రియలు నీతి క్రియలు. నీవు
అలా కాకుండా నువ్వు ఎవరినో సంతోష పెట్టాలని నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు ప్రదర్శించుకోవడం, నీ కలిగిన జ్ఞానాన్ని బట్టి, నీ కలిగిన అందాన్ని బట్టి, నీ కలిగిన బలాన్ని బట్టి, నీ కలిగిన శౌర్యాన్ని బట్టి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావు. అబద్ధాలు చెప్పి నువ్వు ఇతరులను మోసం చేయాలని చూస్తున్నావు. నువ్వు మోసంలో పోతావు. నిన్ను కూడా దేవుడు మోసం చేస్తాడు. జాగ్రత్త. నువ్వు మోసం చేసావనుకో నిన్ను కూడా మోసం చేస్తాడు దేవుడు. నమ్మకంగా ఉండు. నిజమైన స్నేహితుడు నమ్మకంగా ఉండు. నమ్మకంగా అప్పచెప్పుడు నమ్మకంగా ఉండాలి. మన ఇంటి పైన నమ్మకంగా ఉండాలి. ఒక అధికారి కింద మనం ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేయాలి. ఒక పనికి పోయినప్పుడు మనం నమ్మకంగా పనిచేయాలి. అలాగే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్తాం. అధికారి దగ్గరికి మనకు ఒక పని చెప్తాడు. ఆ నమ్మకంగా చేయాలి కదా. నమ్మకంగా చేయాలి కదా. నమ్మకంగా చేయకుండా దాన్ని ఎట్లా పడితే అట్లా పని చేసుకుని వస్తే అధికారి ఏమంటాడు? అధికారి శిక్షకు గురి చేస్తాడు. నమ్మకంగా పనిచేయాలి. ఏ పని అయినా సరే, ఏ పని అయినా సరే నమ్మకంగా మనం పనిచేయాలి. నమ్మకంగా పనిచేసినప్పుడు అప్పుడు నువ్వు నిజమైన స్నేహితుడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ సీఎంలో ఏముంటుందో చూద్దాం. 133 కీర్తన 133 రెండవ చదువు. 133 కీర్తన 133 స్పష్టంగా లేదు. 2 అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమని ఉండును. సియోను కొండ మీదకు దిగివచ్చు. ఏర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏముంటుందండి? నిజమైన సహోదరుతో సాహసం చేయాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. పరిమళ సువాసనగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. భార్య అయితే భర్తకి నమ్మకంగా ఉండాలి. భర్త అయితే భార్యకి నమ్మకంగా ఉండాలి. ఏదో లోకం పోయే పోగంలో చూస్తూ, లోకం వైపు చూస్తూ, మనుషుల వైపు చూస్తూ తన కలిగిన దాన్ని సంతృప్తి కలిగి ఉండకుండా నటనా జీవితం చేస్తే నీ జీవితము దుర్భరమైన జీవితం అయిపోద్ది. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు గద్దించు మనుషుడు ధనిడు అన్నారు. గద్దింపుకు లోబడు. చెడ్డవాటిని చేయమాకు. చెడ్డవాటిని నువ్వు అసహించుకో. చెడ్డవాటిని అసహించుకో. నిజముగా ప్రేమించు. నిజముగా స్నేహించు. నిజముగా సహాయం చేయి. నిజముగా కనికరించు. అప్పుడు నీవు అబ్రాహాముని ఎలా పిలిచాడు దేవుని స్నేహితుడని, నిన్ను నన్ను కూడా అలాగనే ప్రేమించి నిజముగా నా స్నేహితుడా అని పిలుస్తాడు. నా స్నేహితుడు అని పిలుస్తాడు. లాజరును ఎలాగ ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలాగనే ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఎలాగ ప్రేమించును అటువాడు దుర్దశలో మనకు సహాయకుడు ఉన్నాడు. మన సహాయకుడు ఎవరో తెలుసా? మన సహాయకుడు యేసయ్య. హల్లెలూయా. ఆయన దుర్దశలో కానీ, వ్యాధుల్లో కానీ, బాధల్లో కానీ, కష్టాల్లో కానీ, అవమానాల్లో కానీ, నిందల్లో కానీ మన సహాయం చేసేది నిజమైన స్నేహితుడు యేసు ప్రభువారు. నా నిజ స్నేహితుడు యేసు ప్రభువారు అని మనము ఎవరందరూ కూడా మనం అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం నడుచుకున్నప్పుడు నిజమైన స్నేహితుని పిలుస్తాడు కదా. అప్పుడు మనకి అక్కడ ఏముంటుందండి? సీఎంలో ఆశీర్వాదం ఉంటుంది. శాశ్వత జీవం ఉంటుంది. యుగాలు ఆనందించి సంతోషిస్తాం. నిజంగా ఉండాలి. నిజంగా నమ్మకం ఉండాలి. నిజంగా అన్ని వాటిలో మంచి క్రియలు కలిగి ఉండాలి. న్యాయంగా నడుచుకోవాలి. అప్పుడు మన్ని యుగాలు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి నా స్నేహితుడా అని మనల్ని పిలుస్తాడు దేవుడు. నా స్నేహితుడా అని మనల్ని పిలిచినప్పుడు ఎంత సంతోషం. ఆయనతో మనం సావాసం చేస్తాం. 1000 ఏళ్ళు ఆయనతో మనం పరిపాలన చేస్తాం. 1000 ఏళ్ళు ఆయనతో ఆనందించి సంతోషిస్తాం. ఏం చేసినప్పుడు దుర్దశల సహాయకుడిగా ఉన్నప్పుడు ఒకటి. రెండోది, ముఖ్య స్నేహితుని యందు మనం నమ్మిక ఉంచకూడదు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. 2. మూడోది, అబ్రహాము దేవుడు నమ్మిను నీతిగా ఎంచబడదు కాబట్టి అబ్రహాము ఏమన్నాడు?
నా స్నేహితుడని పిలువబడ్డాడు. 4 చివరిది ఏంది? ఈ లోకంలో జీవనోపాధి కలిగి ఉన్నవాడు సహోదరునికి సహాయం చేసినప్పుడే ఆడే నిజమైన స్నేహితుడు. ఈ 5 కూడా మనం గుర్తించుకోవాలి. ఈ 5 మన హృదయంలో ముద్రించుకోవాలి. నిజంగా మనం ఉన్న దాంట్లో సహాయం చేస్తే నా స్నేహితుడా అని పిలిపించుకుంటాం. దేవుని చేత నా స్నేహితుడా అని పిలిపించుకుంటాం. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎడవగా ప్రేమించను, అటు వాడు దుర్దశలో స్నేహితుడు అంటాడు. నువ్వు ముఖ్య స్నేహితుని ఏదో నమ్మిక ఉంచొద్దు. స్నేహితుడు ఎవడు కూడా నీ బాధలు తీర్చడు. మాయ మాటలు చెబుతాడు. మాయ మాటలు చెప్పి నిన్ను లోపరుచుకుంటాడు. మాయ మాటలు చెప్పి నీ దగ్గర ఉన్నాయి కూడా అన్నీ కూడా దోచుకుంటాడు. మాయ మాటలు చెప్పి నీ అన్నీ కూడా కలిమి అంతా కూడా అన్ని దోచుకుంటాడు. అలాంటి వాడిని ఎందుకు నువ్వు నమ్మిక ఉంచొద్దు. ఇవన్నీ కూడా నేను మీకెందుకు నేను తెలియపరుస్తున్నా అంటే మీ యందు నా సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులను మీతో తెలియజెప్పాను. ప్రియబిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునితో సహవాసం చేద్దాం. యుగయుగాలు ఆయనతో కలిసి జీవిద్దాం. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయనతో సహవాసం చేసి నమ్మకమైన నా స్నేహితుడని ఆయన చేత మనం పిలిపించుకుందాం. ఈ పరిశుద్ధమైన లేఖనంలో ఉన్న ఈ యొక్క మాటలని మన హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.